నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో క్యాన్సర్ కణితులపై బ్రహ్మాస్త్రం, టార్గెటెడ్ థెరపీ, గర్భసంచి తొలగింపుతో కీళ్లవాతం ముప్పు, పెరిగిన ప్రోస్టేట్ కు కోతల్లేని చికిత్సలు, ఇంకా హెల్త్. రుణశేషం శత్రుశేషం ఉండకూడదని, అవి ఎప్పటికైనా మనకు ముప్పేనని పెద్దలు చెప్తారు. క్యాన్సర్ కణితుల విషయంలో ఇది 100కి 100 పాళ్లు వర్తిస్తుంది. క్యాన్సర్ ఆనవాళ్లు ఏ కొంచెం మిగిలిపోయినా మళ్లీ కణితులు పుట్టుకొచ్చి మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. మరి క్యాన్సర్ ఆనవాళ్లని పూర్తిగా తుడిచిపెట్టేయడం ఎలా? ఇందుకు టార్గెటెడ్ థెరపీలను ఒక అద్భుతమైన పరిష్కారంగా చెబుతారు డాక్టర్లు. చుట్టుపక్కల ఆరోగ్యవంతమైన కణజాలానికి ఏ మాత్రం హాని చేయకుండా కేవలం కణితిని మాత్రమే నిర్మూలించే టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేమోథెరపీ, రేడియేషన్ ఈ అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మహమ్మారి మొండి క్యాన్సర్ ఇక ఎంతమాత్రం మరణశాసనం కాదని తేలిపోయింది. రకరకాల మందుల్ని కలగలిపి ఇంట్రావీనస్ పద్ధతిలో నరాల్లోకి ఎక్కించడం, క్యాన్సర్ మూలాలపై రేడియేషన్ ప్రసారం చేయడంతో చాలా వరకు క్యాన్సర్ కణితుల్ని ఇవాళ మనం నాశనం చేయగలుగుతున్నాం. అయితే కీమో, రేడియేషన్ చికిత్సలతో ఫలితాలు బాగున్నప్పటికీ వాటి మూలంగా ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు చాలా చిక్కులే ఎదురవుతున్నాయి. క్యాన్సర్ కణితులను పూర్తిగా నిర్మూలించడం డాక్టర్లకు సాధ్యం కావటం లేదు. క్యాన్సర్ కణాలతో పాటు వాటి పక్కనుండే ఆరోగ్యకరమైన కణజాలం కూడా పెద్ద మొత్తంలో పాడవుతోంది. అలాగే పేషెంట్లకు కీమో, రేడియేషన్ మూలంగా రకరకాల దుష్ఫలితాలు వచ్చిపడుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఆధునిక వైద్య రంగంలో ఇప్పుడిప్పుడే టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్ అన్నది బాడీలో ఒక కణం పరిమితి మించి పెరగటం అన్నమాట. ఈ కణం బాడీలో స్వతహాగా ఉన్న కణాల్లో ఒక కణం లిమిట్ దాటి పెరగటం వల్ల జరిగింది. కాబట్టి ఈ కణాన్ని, నార్మల్ కణాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అన్నది సైన్స్ చెప్తుంది. సో క్యాన్సర్ని సపరేట్గా టార్గెట్ చేసి ఇచ్చే ట్రీట్మెంట్స్ని టార్గెట్ థెరపీ అంటాం. ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీలో వేరే అవయవాలు ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఈ టార్గెట్ థెరపీస్ ఎలా పనిచేస్తాయి? మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్న టార్గెట్ థెరపీస్ ఏం చేస్తాయంటే బాడీలో కణం పైన ఉన్న కొన్ని అబ్నార్మల్ ప్రోటీన్స్ని గుర్తించి వాటికి వెళ్ళి బైండ్ అవుతాయి అన్నమాట. ఒకసారి ఇవి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి అక్కడ బైండ్ అయితే బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని గుర్తించి ట్యూమర్ని కంట్రోల్ చేస్తుంది. కొన్నిసార్లు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ పైన కీమోథెరపీ కూడా యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒకసారి వెళ్ళి ఆ ట్యూమర్ కణానికి బైండ్ అయిన తర్వాత ఆ కీమోథెరపీ డ్రగ్ వెళ్ళి ట్యూమర్ లోపల వెళ్ళి ట్యూమర్ని చంపడం జరుగుతుంది. దీన్ని యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అంటాం అనమాట. సో ఇదొక రూపంలో టార్గెట్ థెరపీ పనిచేస్తుంది. ఇది కాకుండా టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ అన్న కొత్త ట్రీట్మెంట్స్ ఏం చేస్తాయంటే బాడీలో జరిగిన జనుమార్పిడిని గుర్తించి ఆ జనుమార్పిడి వల్ల వచ్చిన అబ్నార్మల్ ప్రోటీన్స్కి వెళ్ళి ఈ టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ అనేవి బైండ్ అవ్వటం వల్ల ట్యూమర్ బతకటానికి కానీ ట్యూమర్ స్ప్రెడ్ అవ్వడానికి కానీ ఎటువంటి స్కోప్ లేకపోవడం వల్ల ట్యూమర్స్ అపాప్టోసిస్ అన్న ఒక ప్రక్రియ ద్వారా చనిపోవటం జరుగుతుందన్నమాట. సో టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ అన్న వెళ్ళి సెల్ లోపల ఉన్న ఒక అబ్నార్మల్ ప్రోటీన్ని బైండ్ చేసి దాన్ని చంపుతాయి. ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్స్ అన్న కొన్ని కొత్త ట్రీట్మెంట్స్ ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న ప్రోటీన్స్ని సరిగ్గా చంపలేకపోవటం చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రోటీన్స్ సంఖ్య కణం లోపల ఎక్కువైపోయి దానివల్ల కణాలు అపోప్టోసిస్ అన్న ప్రాసెస్ ద్వారా చనిపోవటం జరుగుతుంది. ఇది కాకుండా నేను కొత్త ట్రీట్మెంట్స్ గురించి ఇందాక మాట్లాడినట్టు ఇమ్యూనోథెరపీ అన్న కొత్త ట్రీట్మెంట్ ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న స్వతహాగా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేసి దాంతో వెళ్ళి ట్యూమర్ని చంపే శక్తి బాడీకి ఇస్తుందన్నమాట. ఇలా టార్గెటెడ్ థెరపీస్ రకరకాల మెథడాలజీస్లో ట్యూమర్ని వెళ్ళి చంపడం జరుగుతుంది. వెజెఫ్ ఇన్హిబిటర్స్ అన్న కొత్త టార్గెటెడ్ థెరపీస్ ఏం చేస్తాయంటే ట్యూమర్కి వెళ్ళి రక్త కణాలని టార్గెట్ చేస్తాయి. సో ట్యూమర్ అన్నది ఒక దశ దాటి పెరగాలి అంటే దానికి కావాల్సిన న్యూట్రిషన్ అది తీసుకుంటానికి బాడీలో రక్తం తీసుకుంటుంది అనమాట. ఈ వెజెఫ్ ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయంటే ఈ ట్యూమర్కి వెళ్ళే బ్లడ్ సప్లైని స్ట్రీమ్లైన్ చేసి దాన్ని మూసేయడం జరుగుతుంది. దీనివల్ల ట్యూమర్స్ అనేది న్యూట్రిషనల్గా డిప్లీట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి టార్గెటెడ్ థెరపీస్లో కూడా. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఆ ట్యూమర్కి సంబంధించిన టార్గెట్ థెరపీస్ మీ ఆంకాలజిస్ట్ని కనుక్కోగలిగితే వాళ్ళు చెప్తారు. టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు, వీటినే మనం లక్షిత క్యాన్సర్ థెరపీలుగా పిలుచుకోవచ్చు. క్యాన్సర్ కణితులపై గురితప్పని బ్రహ్మాస్త్రాలుగా డాక్టర్లు వీటిని పేర్కొంటారు. టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీల సాయంతో క్యాన్సర్ కణితులపై నేరుగా, సూటిగా, అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయవచ్చు. ఫలితంగా క్యాన్సర్ కణితుల పక్కనే ఉండే ఆరోగ్యకరమైన కణజాలం పాడవుతుందనే ప్రశ్నే ఉండదు.
కీమో, రేడియేషన్లలో ఉండే దుష్ఫలితాలు వీటిలో మచ్చుకు కూడా కనిపించవు. పేషెంట్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చక్కగా ఉంటుంది. ఈ టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలో ప్రధానంగా మోనోక్లోనల్ యాంటీబాడీస్తో పాటు చిన్న చిన్న మాలిక్యూల్ ఇన్హిబిటార్స్ని ఉపయోగిస్తారు. ఇవి క్యాన్సర్ కణాల్లోని ప్రోటీన్లను, వాటి నుంచి వచ్చే సంకేత వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో క్రమక్రమంగా క్యాన్సర్ కణితులు నిర్వీర్యమైపోతాయి. టార్గెటెడ్ థెరపీస్ అన్నది చాలా రకాలు ఉన్నాయన్నమాట. వీటిల్లో టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ అన్నది ఫస్ట్ ఎలా చేస్తారంటే, బాడీలో ప్రోటీన్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎటువంటి జీన్ అబ్నార్మాలిటీ వల్ల ఈ క్యాన్సర్ మొదలైనదో తెలుసుకొని దాని ప్రోటీన్ స్ట్రక్చర్ని వాళ్ళు క్రిస్టలోగ్రఫీ ద్వారా ఐడెంటిఫై చేసి, ఆ క్రిస్టలోగ్రఫీ ద్వారా ఐడెంటిఫై చేసిన ప్రోటీన్కి యాంటీ ప్రోటీన్, టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ అనేవి వీటికి యాంటీ ప్రోటీన్ లాగా స్ట్రక్చర్ డిజైన్ చేసి ఆ మాలిక్యూల్ని డెవలప్ చేస్తారనమాట. ఇవి కాకుండా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్న టార్గెట్ థెరపీస్ ఏం చేస్తారంటే, బాడీలో ట్యూమర్ మీదే ఉన్న ప్రోటీన్స్ ఏంటి, బాడీలో నార్మల్ అవయవాల మీద లేని ప్రోటీన్స్ ఏంటో గుర్తించి దాన్ని కల్చర్ చేస్తారనమాట. దానివల్ల బాడీలో స్వతహాగా ఉన్న యాంటీబాడీస్ని ఇంజనీర్ చేసి ట్యూమర్ మీదే పనిచేసేలాగా చేస్తారు. సో వీటిని దాని తర్వాత క్లినికల్ ట్రయల్స్ రూపంలో పనిచేస్తున్నాయా లేదా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నది ముందు ఇది చేసి, దాని తర్వాత ఒకసారి పేషెంట్స్కి బెనిఫిట్ ఉంది అని లార్జ్ క్లినికల్ ట్రయల్స్లో నిర్ధారణ చేసిన తర్వాత వీటిని రెగ్యులర్ యూస్కి పేషెంట్స్కి అందుబాటుకి తీసుకొస్తారు. ఇవాళ రోజున కనీసం ఒక 100 రకాల టార్గెటెడ్ థెరపీస్ అవైలబుల్గా ఉన్నాయండి. వీటిని మనం డివైడ్ చేసుకుంటా ఉంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్న టార్గెటెడ్ థెరపీస్ ప్రిడామినెంట్గా బ్రెస్ట్ క్యాన్సర్లోను, దాని తర్వాత కోలాన్ క్యాన్సర్లోను వాడుతూ ఉంటాం అనమాట. ఇవి కాకుండా టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ అన్నది రెండో రకమైన టార్గెట్ థెరపీస్. ఇవి థైరాయిడ్ క్యాన్సర్లో, లంగ్ క్యాన్సర్లో, సిఎంఎల్ అని చెప్పి ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్లో, కిడ్నీ క్యాన్సర్లో, లివర్ క్యాన్సర్లో వాడటం జరుగుతుంది. ఇవి కాకుండా ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్స్ అన్న టార్గెట్ థెరపీస్ ప్రిడామినెంట్గా మైలోమా అన్న రోగంలో వాడుతూ ఉంటాం. ఇది కాకుండా ఇమ్యూనోథెరపీ అన్న టార్గెటెడ్ థెరపీస్ ప్రిడామినెంట్గా ఇవాళ రోజున ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్లో వాడుతున్నాం. అది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, పేగు క్యాన్సర్ కానివ్వండి, స్టమక్ క్యాన్సర్ కానివ్వండి, కిడ్నీ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్, అన్ని క్యాన్సర్స్లో ఇవాళ రోజున ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్స్ ఇవాల్వ్ అవటం చూస్తూ ఉన్నాం అనమాట. ఇది కాకుండా ఇందాక ముందు చెప్పినట్టు వెజెఫ్ ఇన్హిబిటర్స్ ఆర్ రక్తం, ట్యూమర్కి వెళ్ళే రక్త కణాల మీద టార్గెట్ చేసి ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎక్కువగా కోలాన్ క్యాన్సర్లోను, ఓవేరియన్ క్యాన్సర్లోను వాడటం జరుగుతుంది. గత 2 దశాబ్దాల్లో టార్గెట్ థెరపీస్ అన్నది క్యాన్సర్ని ట్రీట్ చేసే విధానాన్ని పూర్తిగా మార్చేయడం జరిగిందనమాట. ఒకప్పుడు 2000లో ఫస్ట్ టార్గెట్ థెరపీ ఎప్పుడైతే లాంచ్ అయిందో దాన్ని మ్యాజిక్ బుల్లెట్ అన్నారనమాట. అంటే క్యాన్సర్ పూర్తిగా నయం చేసే మ్యాజిక్ బుల్లెట్ అని టార్గెట్ థెరపీస్ని వివరించారు. ఈ టార్గెట్ థెరపీస్ కొన్ని క్యాన్సర్స్ని పూర్తిగా క్యూర్ చేసే దశకు తీసుకొచ్చాయి. కొన్ని క్యాన్సర్స్లో హైపర్ టెన్షన్, డయాబెటీస్ లాగా రెగ్యులర్గా మెడిసిన్స్ వాడే లెవెల్కి క్యాన్సర్ని తీసుకొచ్చిన ఇది చూసామన్నమాట. ఇది ప్రిడామినెంట్గా సిఎంఎల్ అని ఒక బ్లడ్ క్యాన్సర్లో, లంగ్ క్యాన్సర్లో, థైరాయిడ్, కిడ్నీ, లివర్ క్యాన్సర్స్లో ఈ టార్గెట్ థెరపీస్ అన్నవి పేషెంట్ అవుట్కమ్స్ని గణనీయంగా పెంచాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, 2010 నుంచి 2013 వరకు లంగ్ క్యాన్సర్ మార్టాలిటీ కనుక చూస్తే 3.2% డిక్లైన్ ఉంది. అది 2013 నుంచి 2016 వరకు చూస్తే 6.2% డిక్లైన్ ఉంది. లిటరల్గా 100% ఇంప్రూవ్మెంట్ ఉంది పేషెంట్ అవుట్కమ్స్లో. సో ఈ టార్గెట్ థెరపీస్ అన్నవి గణనీయంగా పేషెంట్ అవుట్కమ్స్ని మార్చాయి, ఇంప్రూవ్ చేశాయి. ఇదే కాకుండా పేషెంట్స్ ఇవాళ రోజున ఎక్కువ రోజులు బతకడమే కాకుండా ఉన్నన్ని రోజులు తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో ఇంట్లో కూర్చొని ట్యాబ్లెట్స్ వాడుతూ తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్తో పేషెంట్స్ హ్యాపీగా ఉండడం చూస్తూనే ఉన్నాం. లక్షిత క్యాన్సర్ థెరపీల్ని క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవంగా చెప్పుకోవాలి. గత 10 ఏళ్లుగా వీటి గురించి విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. రొమ్ములు, పెద్దపేగు, ప్యాంక్రియాటిక్ వంటి సాధారణ క్యాన్సర్లతో పాటు మల్టిపుల్ మైలోమా, లింఫోమా, లుకీమియా వంటి ప్రాణాంతక క్యాన్సర్లలోనూ టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు బాగా ఉపయుక్తంగా ఉంటున్నట్లు అనేక పరిశోధనలు, అధ్యయనాల్లో తేలింది. సంప్రదాయ కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలతో ఉండే ఇబ్బందుల దృష్ట్యా భవిష్యత్తులో ఈ లక్షిత క్యాన్సర్ థెరపీలే మన ముందు అత్యుత్తమ చికిత్సలుగా నిలవనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. హెల్త్ న్యూస్ మీకోసం. గర్భసంచి తొలగింపుతో కీళ్లవాతం ముప్పు పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 45 ఏళ్లకు ముందే మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళలకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నట్లు ఒక తాజా అధ్యయనంలో చైనాకు చెందిన పరిశోధకులు గుర్తించారు. మగవారి కంటే మహిళలపై ఎక్కువగా ప్రభావం చూపే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లలో విపరీతమైన నొప్పిని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా కీళ్లన్నీ తేలుకుట్టిన చందంగా ఎర్రటి వాపుతో మంట పెడుతుంటాయి.
ఉదయాన్నే లేచినప్పుడు కీళ్లన్నీ బిగుసుకుపోయి కదలికలు అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంటాయి. శస్త్రచికిత్సల ద్వారా గర్భాశయాన్ని, అండాశయాల్ని తొలగించుకోవడం, నలుగురికి మించి సంతానాన్ని కలిగిన మహిళలకు సైతం కీళ్లవాతం ముప్పు అధికంగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. యువతుల్లో 14 ఏళ్ల తర్వాత ఋతుక్రమం మొదలైనప్పుడు 33 సంవత్సరాల కంటే ముందే సంతానోత్పత్తి సామర్థ్యం సన్నగిలిన వారికి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ గురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప, అది కూడా డాక్టర్లు సూచించినప్పుడు మాత్రమే గర్భసంచి తొలగింపు ఆపరేషన్కు వెళ్లాలని, పిల్లలు పుట్టేశాక ఇక గర్భసంచితో పని లేదని, నెల నెలా ఋతుక్రమం బెడద తప్పుతుందని, అనవసరంగా గర్భాశయాన్ని తొలగించుకోవద్దని పరిశోధకులు సూచిస్తున్నారు. బ్రిటన్లో 2.2 లక్షల మంది మహిళలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి చైనా పరిశోధకులు ఈ వివరాలను వెలువరించారు. పరిశోధన వివరాలు బ్రిటిష్ మెడికల్ జర్నల్కు చెందిన RMD ఓపెన్లో ఇటీవల ప్రచురితమయ్యాయి. మన ఆహారపు అలవాట్లు కూడా అనేక రకాల క్యాన్సర్లను తెచ్చిపెడతాయని మీకు తెలుసా? రుచిగా ఉంటాయని వేపుళ్లకు, డీప్ ఫ్రైలకు బాగా అలవాటు పడ్డం, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్కి బానిసలుగా మారడం, ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం, ఆకుకూరలు, కాయగూరల్ని సరిగ్గా శుభ్రం చేయకుండా వండుకోవటం వల్ల వాటిపైన ఉండే రసాయనిక అవశేషాలు మన లోపలికి చేరి రకరకాల క్యాన్సర్లను తెచ్చిపెడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మన దగ్గర వంటలో ఉపయోగించే దినుసుల్ని సరిగ్గా నిల్వ చేయరు. వేరుశెనగలు, గోధుమలు, కందిపప్పు, ఇతర నూనె గింజలు, మిరపకాయలు, చింతపండు మొదలైన వాటిని బాగా ఎండిన తర్వాతే నిల్వ చేయాలి. సరిగ్గా ఎండబెట్టకుండా నిల్వ చేసినప్పుడు వాటికి బూజు పట్టే అవకాశం ఉంటుంది. ఇలా బూజు పట్టిన వంట దినుసుల్ని అలాగే వంటలకు ఉపయోగించినప్పుడు బూజులోని శిలీంధ్రాలు మన లోపలికి చేరి క్యాన్సర్లను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే ఆహార పదార్థాల శుభ్రత, శుచి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, క్యాబేజీ, టమాటా, యాపిల్, నారింజ, పెరుగు, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, వీటిలో క్యాన్సర్లను నివారించే రసాయనాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్ల నివారణకు ఆహారపు అలవాట్లతో పాటు వండుకునే విధానంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నూనెల వాడకాన్ని బాగా పరిమితం చేయాలి. అలాగే ఉప్పును మితంగా తీసుకోవాలి. పూర్తిగా మానేస్తే మరీ మంచిది. డైట్ డ్రింకులు, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్కి దూరంగా ఉండటమే మేలు. వేపుళ్లు, డీప్ ఫ్రైలు, ఇనుప కడ్డీలపై కాల్చిన మాంసం వల్ల మన శరీరంలో క్యాన్సర్ కారకాలు పెరుగుతాయి. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి. కాయగూరలు, ఆకుకూరలపై ఉండే రసాయనిక అవశేషాలు తొలగిపోయేందుకు వీలుగా వాటిని సుమారు 15 నిమిషాల పాటు ఉప్పు కలిపిన నీటిలో ఉంచి ఆపై శుభ్రం చేసుకుని వంటలకు వాడుకోవాలి. ఫ్రిడ్జ్లలో ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వాడకూడదు. ఆహార పదార్థాలని తాజాగా ఉంచేందుకు రసాయనాలు వాడకం కూడా మంచిది కాదు. ప్రోస్టేట్ పెరిగితే మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇదో పెద్ద చికాకు వ్యవహారం. పగలు రాత్రి తేడా ఉండదు. తరచూ బాత్రూమ్ తలుపు తట్టాల్సి వస్తుంది. మగవారిని బాగా ఇబ్బంది పెట్టే ఈ సమస్యకు నిన్న మొన్నటిదాకా సంప్రదాయకంగా పెద్దగా కోత పెట్టి సర్జరీ చేసేవాళ్లు. అయితే వీటితో ఉన్న ప్రతికూలతలను అధిగమిస్తూ ప్రోస్టాటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్, రెజ్యూమ్ థెరపీ, యూరోలిఫ్ట్ వంటి సరికొత్త చికిత్సలు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ చికిత్సల సాయంతో ప్రోస్టేట్ గ్రంథికి ఎలాంటి కోత పెట్టకుండానే సులువుగా మరమ్మతు చేస్తున్నారు. పెరిగిన ప్రోస్టేట్కు కోతలు లేని చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. ప్రోస్టేట్ పెరగటం అంటే ఏంటి? ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అంటే ప్రాస్టేట్ గ్రంథిలో పెరుగుదల. 50 ఏళ్ల పైబడిన వాళ్ళలో ఇది చాలా కామన్గా చూస్తాము. దానివల్ల మూత్ర విసర్జనలో వాళ్ళకి చాలా కష్టాలు కలుగుతూ ఉంటాయి. ఈ పెరుగుదల అనేది కొద్దిగా ఉన్నంత వరకు, ప్రాబ్లం ఎక్కువగా లేదు అన్నంత వరకు మనం మందులు ఇచ్చి దాన్ని మేనేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమందిలో ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ అవడం, మందులు ఇచ్చినా మేనేజ్ కాకపోవడం వల్ల మనం ఆపరేషన్లు అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. పెరిగిన ప్రోస్టేట్కు చికిత్స చేయటంలో కొత్తగా వచ్చిన మార్పులేంటి? 50 ఏళ్ల ముందు కోసి ఆపరేషన్ చేసేవాళ్ళు. ఒక 40 ఏళ్ళు, 20-30 ఏళ్ల ముందు ఎండోస్కోపిక్గా ఆపరేషన్ చేశామంటే మూత్రం వచ్చే నాళంలో ఎండోస్కోప్ అనేది పాస్ చేసి
ఆ కండని కట్ చేసి తీసేసిన దానివల్ల యూరిన్ ఫ్రీగా పాస్ చేసేవాళ్ళు. ఆ ఆపరేషన్ల వల్ల కొద్దిగా బ్లడ్ లాస్ అవి ఎక్కువగా ఉండేది. టెక్నాలజీ కూడా అంత గొప్పది కాకుండా ఉండేది. ఒక 20 ఏళ్ల ముందు కొత్తగా లేజర్ టెక్నాలజీ రావడం జరిగింది. దాంతో ఈ లేజర్తో కట్ చేయడం వల్ల కొద్ది గొప్ప బ్లడ్ లాస్ తగ్గిపోవడం, చాలామందికి చాలా సునాయాసంగా ఆపరేషన్ చేయడం, వాళ్ళు మూత్ర విసర్జన నార్మల్గా రావడం అనేది జరిగింది. సో అది ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ అయిపోయింది. ఏంటి, ఎండోస్కోప్ వేసి అక్కడ లోపల ఉన్న కండ ఏదో ఒక ఎనర్జీ ద్వారా తీసేయడం, దానివల్ల వాళ్ళు యూరిన్ ఫ్రీగా పాస్ చేయడం. ఈ రోజు కూడా అదొక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, SOP కింద కన్సిడర్ చేస్తాం. కానీ వీటిల్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. అది ఏమిటి అంటే, ఈ ఆపరేషన్ చేసుకున్న తర్వాత అంగస్తంభన అయ్యి సంభోగం చేసిన తర్వాత, సెక్స్ చేసిన తర్వాత ఎజాకులేషన్ అంటే వీర్యం అనేది బయటికి రాదు. ఏదో వచ్చి 1-2 చుక్కలు వచ్చినట్టు అనిపిస్తుంది. మిగతా వీర్యం అంతా ఆ మూత్ర నాళంలోనే ఆగి, ఎప్పుడైతే మూత్రం పోస్తారో అప్పుడు అది పూర్తిగా బయటికి రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని రెట్రోగ్రేడ్ ఎజాకులేషన్ అంటాం. దానివల్ల ఎలాంటి నష్టం జరగకపోయినా చాలామంది యంగ్ పీపుల్లో, అంటే 50-55 ఏళ్ళ వాళ్ళలో వాళ్ళు కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు. కొంతమందిలో ఈ మధ్యకాలంలో చాలామంది 45-50-55 కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడు పిల్లలు గలాని అనుకున్న పక్షంలో ఇది ఒక ఇబ్బందికరంగా మారుతుంది. ఈ లాస్ట్ 1 decade అంటే ఈ లాస్ట్ 10 సంవత్సరాల్లో ఈ రెట్రోగ్రేడ్ ఎజాకులేషన్ అనేది కాకుండా ఈ వీర్యం అనేది బయటకు వచ్చేటట్టు, అంటే ప్రాస్టేట్కి మనం ట్రీట్మెంట్ చేయాలి, వీర్యము బయటికి రావాలి. సో ఈ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్కి మనం ఏదైతే ట్రీట్మెంట్స్ అనేది ఆలోచిస్తున్నామో అవి ఈ మధ్య కాలంలో కొత్తగా మనం కనిపెట్టడం జరిగింది. వాటిల్లో 3 రెగ్యులర్గా పేషెంట్స్కి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రోస్టాటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే ఏంటి? ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే ఈ ప్రాస్టేట్ గ్రంథికి బ్లడ్ సప్లై చేసే ఏదైతే ఆర్టరీస్ అనేది ఉంటాయో, రక్తనాళాలు ఉంటాయో, వాటిని బ్లాక్ చేసేయడం అనేది జరుగుతుంది. యూరోలిఫ్ట్ అంటే ఏంటి? ఈ చికిత్స విధానం ఎలా ఉంటుంది? యూరోలిఫ్ట్ అంటే ఏమిటి? ప్రాస్టేట్ గ్రంథి పెరిగి ఆ మూత్రనాళంని ఈ విధంగా బ్లాక్ చేసేస్తుంది. 2 స్ప్రింగుల ద్వారా ఈ ప్రాస్టేట్ గ్రంథిని మనం వెనక్కి కట్టాం అనమాట. ఇట్లా వెనక్కి తీసి పెడతాం. మూత్రం వచ్చే నాళంలో ఎండోస్కోప్ వేసి ఒక స్ప్రింగ్ ఇలా అట్లా 2 కానీ 2 ఈ పక్క 2 ఈ పక్క, లేకపోతే ఒకటో డిపెండింగ్ అపాన్ ద సైజ్, ఆ సైజ్ ఆఫ్ ద ప్రాస్టేట్ బట్టి అది వేసిన దానివల్ల అవి ఇట్లా ప్రెస్ అయిపోతాయి అన్నమాట. ఆ విధంగా ప్రెస్ అయిపోయిన దానివల్ల మూత్ర నాళం అనేది ఓపెన్ అయిపోతుంది. వాళ్ళు యూరిన్ విసర్జన అనేది ఫ్రీగా రావడం అనేది జరుగుతుంది. వీళ్ళలో ఒకటి అడ్వాంటేజ్ ఏమిటి అంటే, ఒక్కోసారి మేము లోకల్ అనస్థీసియాలో కూడా చేయగలుగుతాం. అంటే మత్తు లేకుండా లోకల్గానే అనస్థీసియా ఇచ్చి హై రిస్క్ పేషెంట్స్లో చేయగలుగుతాం. రెండోది ఏంటంటే, ఈ ముందు 2 ప్రొసీజర్స్ ద్వారా లాగా చాలా రోజులు గొట్టం పెట్టుకోవాల్సిన అవసరం మాకు ఎప్పుడు కనపడలేదు. వాళ్ళు తొందరగానే ఇమీడియట్గా కంప్రెస్ అయిపోతుంది కాబట్టి 1-2 రోజుల్లోనే యూరిన్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది కొంచెం కాస్ట్లీ ప్రొసీజర్, ఎందుకంటే ఈ స్ప్రింగులు ఒక్కొక్కటి ఎక్కువ అయ్యేసరికి కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇది కొంతమందిలో నాకు అనిపించి ఈజీ ఏంటంటే, బెస్ట్ ఏమిటి అంటే, ఈ మధ్యనే వాళ్ళకి హార్ట్లో స్టెంట్లు పడ్డాయి. ఆ స్టెంట్లు పడిన దానివల్ల కొన్ని మందులు ఇస్తారు రక్తం గడ్డగట్టకుండా. వాళ్ళు అది ఎక్కువ రోజులు ఆపుకోవడానికి వీలుండదు. 1 సంవత్సరం లోపు వరకు వాళ్ళకి ఇలాంటి ఆపరేషన్లు చేయడానికి వీలుండదు. ఆపరేషన్ చేయాలంటే ఆ మందులు మానేయాలి ఒక 10 రోజుల వరకు. అది మానేస్తే ఈ హార్ట్ స్టెంట్ ఏమన్నా అవుతుందేమో ఒక భయం ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళలో ఈ యూరో లిఫ్ట్ వల్ల ఒక 2 రోజులు మాత్రమే ఆ మందులు మానేసి ఈ ఆపరేషన్ చేయంగానే మళ్ళీ ఆ మందులు ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళలో సిక్ పేషెంట్స్లో ఎలాంటి ఆపరేషన్కి వాళ్ళు కష్టమవుతుంది, వాళ్ళు చాలా రిస్క్గా ఉన్నారు అనుకున్న వాళ్ళలో, ట్యూబ్ పెట్టుకుని ఆ ట్యూబ్తో బతికించాలి, ట్యూబ్తోనే జీవించాలి అనుకున్న వాళ్ళలో ఈ లోకల్ అనస్థీసియాలో యూరో లిఫ్ట్ చేసి వాళ్ళ చేత మూత్రం పోయించడం అనేది జరగచ్చు. ప్రోస్టేట్ గ్రంథి పెరగటంపై ఎలాంటి అవగాహన అవసరం? అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ అని అనుకోకుండా సెలెక్టెడ్గా ఉన్న సిచ్యువేషన్ బట్టి, పేషెంట్ పరిస్థితిని బట్టి, పేషెంట్లో ఉన్న ప్రాస్టేట్ సైజుని బట్టి, తను ఎట్లాంటి ఆపరేషన్కి ఫిట్గా ఉన్నాడు అనేది చూడడం బట్టి, ఆ ఆపరేషన్ చెయ్యొచ్చా లేదా అని తెలుసుకున్న వల్ల మనము ఇది సెలెక్ట్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. కాబట్టి మీరు చూసే యూరాలజిస్ట్తో సంప్రదించండి. ఎలాంటి ఆపరేషన్ అయితే మీకు మంచిదో అని ఒక డెసిషన్ తీసుకొని అదే సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ప్రోస్టేట్ గ్రంథి పెరిగిన వారికి ఎంబోలైజేషన్, రెజ్యూమ్ థెరపీ, యూరోలిఫ్ట్ చికిత్సల్ని నిజంగా ఒక వరం అనే చెప్పుకోవచ్చు. పెద్దగా కోతలు పెట్టకుండానే ప్రోస్టేట్ సమస్యల్ని చక్కగా బాగు చేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం.
కడుపు మంటగా ఉండి వాంతులు అవుతున్నప్పుడు గుంటగలగరాకు చూర్ణానికి కొద్దిగా కరక్కాయ చూర్ణాన్ని కొంచెం పాత బెల్లాన్ని కలిపి తీసుకోండి. కడుపులో మంట బాధలు ఇట్టే తగ్గిపోతాయి.